నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆమె ఉన్నత విద్యావంతురాలు, పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసే గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఉన్నత ఆశయంతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి హోమ్ మినిస్టర్ వరకు ఎదిగారు. ఆమె ఎవరో కాదు, విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. వనిత హోంమంత్రిగా ఎదగడం వెనుక ఉన్న రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. వంగలపూడి అనిత 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు దంపతులకు జన్మించారు. అనిత తండ్రి అప్పారావు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్, అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్న వయస్సులోనే ప్రభుత్వం టీచర్గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సి పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఈడి పూర్తి చేశారు. ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నేతలను ప్రశ్నించేది. రాజకీయాలపై ఆసక్తితో 34 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి రాజకీయాలు అడుగుపెట్టారు. అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్య స్నేహితుడైన కొసర శివప్రసాద్ పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని ఆ తర్వాత డైవర్స్ కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమెను ప్రోత్సహించారు. దీంతో 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. అయితే తమ మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలు ఆస్కారం ఇవ్వకుండా ఆవిడ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించారు. 2017లో అనితకి వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనమయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా అనితను ఉద్దేశిస్తూ నేనేమి నీలా మొగుణ్ణి కొట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లలేదని వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలతో అనిత కన్నీటి పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రోజాపై సస్పెన్షన్ వేయాలని అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావు అడగడం, దానిపై స్పందించిన సభాపతి రోజాను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబు పాయకరావుపేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక 2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత నియమించారు. తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతుని ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రబాబు 2024లోనూ ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వనిత 43,722 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటమే కాకుండా హోంమంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. ఏపీ హోంమంత్రి బాధ్యతలు తీసుకున్న వనిత వెంటనే రంగంలోకి దిగిపోయారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటే భయపడేలా చర్యలుంటాయని తెలిపారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, సీఎం చంద్రబాబు వనితకే ఎందుకు హోంమంత్రి ఇచ్చారు, వనిత హోంమంత్రిగా ఎలాంటి రికార్డ్స్ ను నెలకొల్పుతారో చూడాలి.